కనబడుతుంది రామునికి. అన్ని ఈత చెట్లు ఒక తీరు ఉన్నాయి. ఈత చెట్టుకేమో పసుపు రాలుతున్నదాట. అమ్మా ఎల్లమ్మ నువ్వు రూపం మార్చొచ్చు కానీ నీ వేరే రూపం మార్చలేదు తల్లి. పడ మారితే నేను ఉత్తరూపం పోతుందా? రూపం ఎత్తినా నీకు పసుపే కొనుక్కున్నది ఎల్లమ్మ. ఈత చెట్టు కాడికి వచ్చిండు రామస్వామి. చేతబట్టి ఎల్లమ్మ తలపండులు పెట్టిండు. ఈ ఇంత చెట్టు రూపం పడమాలను నిజ రూపం ఎత్తవా లేకపోతే నీ తలపండు నరుకుతా. లేకపోతే ఎనకనే ఈ కీడకత్తి తేలినప్పుడు నీ తలపండు నరుకుతున్నప్పుడు పక్కల పైన గుర్తించబుట్టిన దక్షిణాలు దండించబుట్టిన చెండాడాన్ని పుట్టిన మచ్చే కూర్మ వరాధారసింహమూర్తి నా ప్రతాపం మెరుగులేక మరుగు చెట్టువా మచ్చరూపమును సోమకుని పూర్వరూపమును మందలగిరిని హిరణ్యాక్షుని అటువంటి నరసింహరూపము హిరణ్యకశిపుని భయమార్చిన మెరుగులేక వర్ణించువా తోటిగా పట్టిండు నోట్ల రాముడు. మళ్ళా నిజులకు మెత్తి మట్టెడు మారు వచ్చిందాట. ఆ రేణుకాదేవి మట్టెడు మారు వచ్చ వరకల్లా మరి రేణుకా ఎల్లమ్మ ఏమంటున్నా నా పిల్లలకి ఎన్నేళ్ళు అవుతుందో మరి రాయి పత్రం మీద రుస వరకల్లా 24 ఏళ్ళు వెళ్ళడానికి
గడి ఉన్నది. భగవంతా ఈ 5 రోజులు ఏమని పొంకాలి, ఎట్లా పొంకుదు? ఇన్ని రోజుల సంది ఒక్కనాడు బాధపడలేదు నా కొడుకు. ఈ 5 రోజులు మాటలతోటి మాయ చేస్తున్నట్టుంది ఎల్లమ్మ. కుమార పరశురామ, నేను ఒక్క మాట అడుగుతానికి అర్థమైనటువంటి అర్థము ఎంత వారా కొడుకు. 5 రోజులు టైం గడవాలని చెప్పి రేణుక ఎల్లమ్మ ఏమంట ఉన్నది? కొడుక ఏమిటమ్మా? ఒక్క మాట అడిగితే చెప్తావా? మా తండ్రి పేరు చెప్తావా? తండ్రి పేరు చెప్తా. అమ్మా రేణుక ఎల్లమ్మ, నువ్వు ఏమో ప్రశ్న చేస్తానంటున్నావు, జవాబు చెప్పమంటున్నావు. నేను జవాబు చెప్తే నాకు తండ్రి పేరు చెప్పాలి. మరి దానికి జవాబు చెప్పకపోతే తండ్రి పేరు అడుగు. నేను జవాబు నాకు తెలియకపోతే నేను తండ్రి పేరు అడిగి అంటుంది రాముడైనా. అనుకోని రేణుక ఎల్లమ్మ, అయ్యా పండుల్లా పండురా ఓ కొడుక రామయ్య. అవునా పండుల్లా పండురా నా కొడుక రామయ్య. పండుల పండుల నా కొడుక రామయ్య. అవునా ఏ పండు తీపిరా నా కొడుక రామయ్య. ఏ పండు తీపిరా నా కొడుక రామయ్య. పండుల్లా పండు ఏ పండు తీపి కొడుకు. ఆ రామ ఓ రామ అయోధ్య రామ. ఆ పండు పేరయ్యా నీ వల్ల చెప్పావా. పండు పేరేరా నీ వల్ల చెప్పాలి. ఆ పండు పేరు చెప్పినట్టుకుంటే మరి అటువంటి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నీ తండ్రి పేరు ఎత్తరామా. అమ్మా రేణుకాదేవి, ఇదో ప్రశ్న, నేను జవాబు చెప్పాలి. పండు పండు పండుల పండు ఏ పండుకి పండు ఉన్నవేళ్ళమ్మ. అవును నాయన. మంచిగా పండిన మాడి పండు తీపి అవుతుంది. మామిడిపండు మామిడిపండు కాదు. ఎర్రగా పండే జామ పండు కాదు నాయన. చిప్పల పండు కాదు. పుచ్చ పండు లేదు లేదు. అమ్మా ఆ, దానిమ్మ పండు కాదు నాయన. నీ అమ్మ పండు కాదు కాదు. నిమ్మకాయ పండు కూడా కాదు నాయన. నిమ్మ పండు కూడా కాదంటావు. కాదు కాదు. అమ్మ డ్రాగన్ ఫ్రూట్ ఇంకెర్ర ఉంటుంది. అస్సలే కాదు. ఇంటకు ఇంటకు జననే పండుగ పండు ఏ పండు తీపో నాకు తెలుస్తలేదు. నువ్వు పండుగ పండు ఏ పండు తీపి పండు నాకు చెప్తే నీ తండ్రి పేరు నేను పొడిగాను. పండంటే 9 నెలలు మోసి 10 నెలలు పాలించి సాది 24 ఏళ్ళ కొడుకులు చేస్తారు తల్లి పిల్లలని. పండుల పండంటే మాడ కంటి పుల్ల పెట్టి ముద్దు పెడితే ఆ పండు తీపి కడుపు పండు మా తల్లి. ఎట్లా వేయాలి? అమ్మా రేణుక ఎల్లమ్మ, నీవు పండుల
కడుపు పండు తీపని నోట్లోకి వచ్చింది నేను అందం అనుకున్నా నువ్వే చెప్పినావు అవును. నా తండ్రి పేరు చెప్పవమ్మా ఓలేరు గారి. తండ్రి పేరు చెప్పవమ్మా ఓలేరు గారి. నేను అందం అనుకున్న నోట్లోకి వచ్చింది పండుల పండు కడుపు పండు తీపని నాకు తెలుసు తల్లి. మొదటి శాస్త్రం నేనే గెలిచిన. అవును. నేనే లేదు నేను గెలిచిన కాబట్టి నువ్వు రెండో శాస్త్రానికి వస్తున్నావు. నాయన నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పినావు. అమ్మా నువ్వు మొదటి దాన్ని నేను ఓడిపోతే నువ్వు రెండో దానికి ఎందుకు వస్తావు? లేదు నాయన నేను చెప్పినట్టుగా తెలుసు. మరి ఇంకో శాస్త్రం వస్తే వద్దు మా ఆయన పేరు చెప్పు. లేదు లేదు ఆ? ఇంకొక 4 రోజులు. తండ్రి పేరు చెప్తావాలి కదా. రామా అమ్మా ఇంకా 4 రోజులు ఆగదు ఆయన చెప్తా. ఇంకా నాకు లాగాలి. ఆ. మరి అట్లా పోయేద్దాం. ఎందుకు సంపాదన ఇంకా ఎనభై ఏమంటారు ఎనభై ఒక్కరోజు కలిసిపోయే. సప్పుడేం లేదు. ఓ కార్యక్రమం రామా అమ్మో రేణుకాయలమ్మ నేను చెప్పుదామనుకున్నా నువ్వు చెప్పినవు తల్లి. అయితే ఇంకో ప్రశ్న ఏందో అడుగు నేను సమాధానం చెప్తా. నాకు తెలియదు ఏముంది. రామా కోటల కోట ఏ కోట పెద్దది కొడుకు కోటల కోట ఏ కోట పెద్దది ఎటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు ఉంటే చెప్పాడా రామయ్య కోటల్లో కోట ఏ కోట పెద్దది ఆయన తల్లిలో ప్రశ్న నేను జవాబు చెప్పాలి. నాకు ఆడిన వర్షాల్లో పడిన చూసిన మిషన్లు వస్తానే వర్షాన్ని కొత్త పోతుంది మస్తు చాలా సుఖం ఉంటుంది. కోతల్లో కోత ఏ కోత పెద్దది ఈ సంతృప్తి అమ్మా కోతల్లో కోత వరి కోత పెద్దది తల్లి కాదు నాయన లేదు. అయితే సొప్ప వస్తుంది బాలకేద సొప్ప కాదు కాదు పెద్ద ఉంటది. అది కూడా కాదు. జొన్నది కాదురా ఏం లేవు అని చెప్తున్నది నీకు ఏడపడి చెప్పింది. ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్పినావు అంటే నీ తండ్రి పేరు చెప్తా. నీ తండ్రి పేరు చెప్తా. ఎవరైనా చెప్తున్నా అరే జంపా చెప్తా. ఈయనకి ఏం ఫిగర్ లేదు. జంపాలు ఒప్పుకోరా? మా అన్నగారు తీసుకుంటారు మా అమ్మని దారంట కదా. అమ్మ పాలేయమంటే ఒక దిక్కు మొత్తం నాకే ఇచ్చింది నీకు పాలేయాలి అంటావు. 24 ఏళ్ళు కానికుండా కాపీ పని చెప్తా. ఎవరా రే మీకు తమ్ముడా నేను చెల్లెలా గౌరీదేవి అది ఫోన్ వస్తుంది ఒకటి. గౌరీ గౌరీ మమ్మీ చెల్లె నీ కోతల కోత ఏ కోత తెలుసా చెల్లె నీ దోస్తులు చెల్లె అమ్మా ఎల్లమ్మ ఏ కోతైనా కాదంటుంది ఎల్లమ్మ. అమ్మా ఎల్లమ్మ పరశురాముడి మధ్య తప్పిపోయింది మాటల్లో పెట్టింది ఎల్లమ్మ దేవి. అమ్మ పంచదేవత ఎల్లమ్మ కోతల్లో కోత ఏ కోత పెద్దవో చెప్తే తండ్రి పేరు అడగనే శివునికి చిన్నవారే శ్రీగంగ దేవి గట్టు కోసేది కయ్యాలు గంగా అటువంటి గంగనే ఊరాలు కోసేది వయ్యారి గంగా గంగతో కోత పెట్టాలి రామయ్య. గంగ కోత పెట్టాలి రామయ్య.
నేను ఇప్పుడే గంగపోత పెద్ద అందాం అనుకున్నా నువ్వు ఎప్పుడే అమ్మా నాకు గంగ ఎంత పోస్తుందో తెలుసు. మొన్న విజయవాడ ఎప్పుడు అందరికీ నేను టీవీ లైవ్ చూస్తా, నా ఫోన్ యూట్యూబ్ లో చూస్తా. నాకు అయ్యే